TG24 న్యూస్కి స్వాగతం. గ్రేటర్ వరంగల్ 5వ డివిజన్ పరిధిలోని వినాయక నగర్ లెన్ 1లో నిర్వాహకురాలు కుండే అరుణ రాజ్ కుమార్ దంపతులు నూతనంగా నిర్మించిన మయూరి నాట్య కళాక్షేత్రంను ముఖ్య అతిథులుగా విచ్చేసిన స్థానిక కార్పొరేటర్ పోతుల శ్రీమాన్, వేయి స్తంభాల దేవాలయం ప్రధాన అర్చకులు గంగు ఉపేంద్ర శర్మ రిబ్బన్ కట్ చేసి ఆదివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు నిర్వాహకురాలు కుండే అరుణ రాజ్ కుమార్ దంపతులను అభినందించారు. కుండే అరుణ రాజ్ కుమార్ దంపతులు ఎంతోమంది నృత్య కళాకారులను జిల్లా, జాతీయ, అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లారని ప్రశంసించారు. అనంతరం నిర్వాహకులు కుండే అరుణ రాజ్ కుమార్ దంపతులు స్థానిక కార్పొరేటర్ పోతుల శ్రీమాన్, గంగు ఉపేంద్ర శర్మను శాల్వాతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో కోడిపాక గణేష్, నరేందర్, శ్రవణ్, నృత్య కళాకారిణులు, తల్లిదండ్రులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. మేడం కాస్త ముందుకు రండి. మేడం ముందుకు రండి. సరిగ్గా చూడండి సార్, సరిగ్గా చూడండి. ప్రస్తుతం ధనుర్మాస వేడుకలు జరుపుకుంటున్నటువంటి క్రమంలో ఇవాళ 20వ రోజు, చాలా మంచి దివ్యమైనటువంటి రోజు. ఈ ప్రాంతంలో మయూరి నాట్య కళాక్షేత్రాన్ని గత 20 సంవత్సరాలు 30 సంవత్సరాల నుంచి కుండే అరుణ గారు నిర్వహిస్తున్నా ఇవాళ మీ అందరికీ ఇక్కడ పర్మనెంట్ బిల్డింగ్, మీ అందరికీ కూడా మీరు మళ్ళీ మీ పిల్లలు కూడా చేసుకోవడానికి అనుకూలంగా పర్మనెంట్ బిల్డింగ్ ఇవాళ ఇక్కడ ప్రారంభోత్సవం చేస్తున్నాం. చాలా చక్కగా అద్భుతంగా ఇక్కడ ఏర్పాటు చేస్తున్నాం. ఈ కార్యక్రమానికి ప్రత్యేక ధన్యవాదాలు. ఎందుకంటే ఈ డ్యాన్స్ క్లాస్ నా డివిజన్లో పెట్టడం నా అదృష్టంగా భావిస్తున్నాను. మన రాజన్నకు, మన గణేష్ గారికి, మన శ్రావణ్ గారికి అందరికీ పవిత్రమైన ధన్యవాదాలు. ఇక్కడికి వచ్చిన పేరెంట్స్కు నేను ముఖ్యంగా చెప్పేది ఏంటంటే, డ్యాన్స్ అనేది ఒక కళ. అంటే చాలా ప్రోగ్రాంలు చూస్తుంటాం, డ్యాన్స్ చేసే వాళ్ళకన్నా చూసే వాళ్ళు చాలా ఉత్సాహంగా ఉంటారు. కాబట్టి ప్రతి తల్లిదండ్రులు చెప్పేది ఏంటంటే, మగ పిల్లలు జిమ్కి వెళ్తారు, ఆడపిల్లలు భరతనాట్యం క్లాసికల్ డ్యాన్స్ నేర్పి వాళ్ళని కోరుకుంటూ మళ్ళీ ఇక్కడికి ఆహ్వానించిన పెద్దలందరికీ ధన్యవాదాలు. ఎందుకంటే ఏదన్నా ఏరియాలో కానీ మున్సిపల్ పరంగా కానీ ఇంకా ఏ విషయంలో అయినా నేను మీ క్లాస్కు అండగా ఉంటానని ప్రధాన అధ్యక్షుడు గంగు ఉపేంద్ర గారికి, స్థానిక కార్యవర్గ శ్రీమతి గారికి, నరేంద్ర గారికి, తోటి మిత్రుల ఈ ఇంటర్జెక్షన్ కార్యక్రమానికి ధన్యవాదాలు తెలుపుతున్నాం. చాలా వాళ్ళు కిరాయిల అక్కడ పార్కింగ్ కూడా చాలా పేరెంట్స్, కానీ ఇవాళ మీ అందరి కోసం భారతదేశంలో కళను కాపాడడానికి ఒక ముందడుగు వేసి
సొంతంగా ఒక బిల్డింగ్ నిర్మించుకొని అందులో డ్యాన్స్ క్లాస్ పెట్టి అంటే ఇంతమందిని పరిచయం చేస్తున్నారంటే వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఇది మామూలు గురించి కాదండి. ఇది ప్లాన్ నేను సంపాదించుకోవడానికి చాలా కష్టపడ్డాను. ఆ కష్టం ఇక్కడ అందరికీ తెలుసో లేదో తెలియదు. సో ఈ క్లాస్, ఈ డాన్స్ క్లాస్ గురించి కనీసం 15 సంవత్సరాల నుంచి ఉంది సార్. నేను ఇప్పుడు రెంటెడ్ హౌసెస్లో డాన్స్ క్లాస్ తెచ్చుకోలేక, ఎవ్వరు కోఆపరేట్ చేయలేక, చాలా ఏమంటారు ఇన్సల్ట్ కానీ ఎవ్రీథింగ్ అన్నీ ఫేస్ చేసి ఇక్కడ దాకా వచ్చాను. దానికి నాకు నటరాజ స్వామి నాకు తోడుగా ఉన్నారు. ఇంకా నా పేరెంట్స్, పిల్లలు అందరూ కూడా నాకు తోడుగా ఉన్నారు అనుకున్నాను. సో అందరూ కూడా ఈరోజు ఇన్ టైంకి వచ్చారు. చాలామంది ఇన్ టైంకి వచ్చేసి నాకు చాలా సహాయం చేశారు. థ్యాంక్ యూ సో మచ్ పేరెంట్స్ అండ్ స్టూడెంట్స్. ఇంకా అందరూ చాలామంది రావాలి. టోటల్ 150 మంది ఉంటారు. సో అందరూ ఒకేసారి వస్తారనుకున్నారు కానీ ఇక వచ్చిన కాడికి మెల్లగా జాయిన్ అవుతూ ఉంటారు. నాన్న, ఇది మీ క్లాస్, నా క్లాస్ కాదు. ఈ అకేషన్ కూడా మీకోసం చేసింది. పేరెంట్స్ మీకోసం చేసే ఈ అకేషన్ ఒక గ్రాండ్గా మీ పిల్లలకి, మీరు పాపం బయట కూర్చున్నప్పుడు మీరు టెన్షన్ పడతారో లేదో కానీ ఆ దోమలలో ఎలా కూర్చున్నారా అని ఆ టెన్షన్తో నేను క్లాసెస్ సరిగ్గా చెప్పని రోజులు కూడా ఉన్నాయి. మెయిన్ ఈ పిల్లల కంటే ఎక్కువ పేరెంట్స్కి కంఫర్టబుల్ జోన్ ఇవ్వాలని చెప్పి ఈ రోజున ఫైనాన్షియల్ సపోర్ట్ తీసుకొని ఎంత రిస్క్ అయినా బేర్ చేసి ఈరోజు ఈ మయూరి నాట్య కళాక్షేత్రాన్ని నేను నిర్మించాను. పిల్లల కోసం కాదు, నాకు కాదు, నా పేరెంట్స్ కోసం ముందుగా, తర్వాత పిల్లల కోసం అని చెప్తాను. వాళ్ళకి నేను కావాలని ఎంతమందికి హార్ట్ఫుల్గా ఉందో లేదో నాకైతే తెలియదు. సో నా వంతుగా నేనైతే చేశాను. పిల్లలు కూడా మంచి మంచి డాన్స్ పిల్లలు ఉన్నారు, చాలా టాలెంటెడ్ పిల్లలు ఉన్నారు. వాళ్ళు కూడా ఇది ఒక టైంపాస్ కాకుండా ఒక ప్రొఫెషన్గా తీసుకొని మీరు అందరూ కూడా డాన్స్ టీచర్స్ అవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు నా ఆహ్వానాన్ని వాళ్ళు యాక్సెప్ట్ చేసి నన్ను ఆశీర్వదించడానికి ఇక్కడికి వచ్చిన పెద్దలందరికీ కూడా నేను పేరు పేరుగా ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను. నాన్న, ఇంకొక విషయం, ఈ రోజున ఈ మయూరి నాట్య కళాక్షేత్రం ఇక ముందు రేపటి నుంచి స్టార్ట్ అవ్వబోతుంది. ఇది కొన్ని సంవత్సరాలుగా ఇదంతా కూడా నా పిల్లలకి నేను డెడికేట్ చేస్తాను. అండ్ ఇంత మంచి మయూరి నాట్య కళాక్షేత్రాన్ని స్థాపించడానికి మెయిన్ పర్సన్ నా హస్బెండ్ రాజ్ కుమార్ గారు. ఇంకా ఆయన ధన్యవాదాలు చెప్తారు. నేను క్లాస్ చెప్పి మీతోనే నేను టైం స్పెండ్ చేశాను. అక్కడే ఉండి పిల్లల కోసం నిర్మించారు. మా ఇల్లు కూడా నేను ఎప్పుడు ఇంపార్టెంట్గా తీసుకోలేదు. ముందు డాన్స్ క్లాస్ అనేది నేను ఇంపార్టెంట్గా తీసుకున్నాను. రోజు దేవుడికి మొక్కడం కూడా నాకు ఒక మంచి డాన్స్ క్లాస్ కావాలని నేను మొక్కాను. తర్వాత ఇల్లు అది దేవుడు ఎలా ఇచ్చినా నేను యాక్సెప్ట్ చేయడానికి రెడీగా ఉన్నాను. కాబట్టి మీరు అందరూ నా కష్టాన్ని మీరు అర్థం చేసుకొని మంచిగా ప్రాక్టీస్ చేసి నాకు మంచి పేరు, మన మయూరి నాట్య కళాక్షేత్రానికి మంచి పేరు తీసుకొస్తారని ఈ రోజు నుంచి నా యుద్ధం స్టార్ట్ అవుతుంది. మీరు అందరూ కూడా పాల్పంచుకోవాలని కోరుకుంటున్నాను. చెప్పండి ఈరోజు మయూరి కళాక్షేత్రం లోపల నూతన కార్యాలయాన్ని ఓపెన్ చేసుకోవడం, నన్ను ఆహ్వానించినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ, రాజ్ కుమార్ అరుణ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, సభా వేదికపై 5వ డివిజన్ కార్పొరేటర్, సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎన్ని ఒడిదుడుకులు ఎదురొచ్చినా కూడా పార్టీ గీతను దాటకుండా పార్టీలో ఉంటూ సమస్యలు ఎదుర్కొంటున్నటువంటి నాయకుడు కోతుల శ్రీమాన్ 5వ డివిజన్ కార్పొరేటర్ గారు, వారు మన ముఖ్య అతిథి. ఎంతోమంది పార్టీలో ఉన్నా, వచ్చి పోయి వేరే పార్టీలో వెళ్ళినా కూడా ఎన్ని సమస్యలు ఎదుర్కొన్నా ఒకటే పార్టీలో ఉంటూ పార్టీ లైన్ దాటకుండా పార్టీ కార్యక్రమాలు చేస్తున్నటువంటి శ్రీమాన్ గారిని వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, అదేవిధంగా సీనియర్ జర్నలిస్టు
ఈనాడు పేపర్లో వారి ప్రస్తావన ప్రారంభించి ఆంధ్రజ్యోతిలో దాదాపు 20 సంవత్సరాల నుంచి కల్చరల్ రిపోర్టర్గా పనిచేస్తున్నటువంటి పెదనగర్ నరేందర్ గారు, అదేవిధంగా యూత్ కాంగ్రెస్లో జీవితాంతం ప్రారంభించిన గణేష్ గారు, వారు ఇంకా యూత్ కాంగ్రెస్లో ఉన్నారని నేను అనుకుంటున్నా. మరి ఇలాంటి వాళ్ళందరూ కూడా ఈ సమావేశకై రావడం, ఎమ్మెల్యేగా రావాల్సి ఉండగా అని నెల 11వ తేదీన మొత్తం రాష్ట్ర స్థాయి ఓసీ సంఘాల మీటింగ్ ఉన్నది కాబట్టి వారు అడిగొండలో వాళ్ళ ఇంటి భవన్లో